హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారు అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకే వేదిక పైన వాళ్ళ కలవబోతున్నారు. ఇది ఆసక్తిగా మారిపోయింది అండ్ చర్చనీయాంశంగా కూడా మారిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే మనకు తెలుసు గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవ సభ ఇవాళ ఏర్పాటు చేస్తున్నారు. సో దానికి కూడా రంగం సిద్ధమైపోయింది. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అల్లు అర్జున్ గారు గద్దర్ అవార్డు తీసుకోబోతున్న నేపథ్యంలో ఇది కాస్త ఆసక్తిగా కూడా నెటిజన్స్ ని అట్రాక్ట్ చేసేసింది. దానికి ఒక బేస్ కూడా మనకు ఉంది, మనకు తెలిసిందే కూడా. సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, మామూలుగా సినిమా హీరోలు పొలిటీషియన్స్ కలవడం సర్వసాధారణంగా చూస్తుంటాం. అది అంత ఆసక్తిగా కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నట్టున్నాం. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారు. అవును సార్. యాక్చువల్గా ఆదిత్య నీకే కాదు, చాలా మందికి రకరకాల అనుమానాలు, రకరకాల అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఈ విషయం మీద. అల్లు అర్జున్కి అవార్డు రావటం, అంతకుముందు అల్లు అర్జున్ సినిమా పట్ల జరిగినటువంటి చర్చ, వీటన్నిటినీ చూస్తే అల్లు అర్జున్ సినిమా సందర్భంగా జరిగినటువంటి ఏదైతే తోపులాట ఉందో, ఆ తోపులాటలో ఒక మహిళ చనిపోవటం, ఆ మహిళ కుమారుడు పూర్తికాల ఐసీయూలో ఎక్కువ కాలం ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో ఒక విస్తృత చర్చ జరిగింది. చర్చలో మంత్రులు, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా, సినిమాకి వ్యతిరేకంగా చాలా వ్యాఖ్యలు చేశారు. చేసినటువంటి ఆ నేపథ్యంలో ఆ తర్వాత ఎప్పుడు వీళ్ళిద్దరూ కలవటానికి ఆస్కారం కుదరలేదు. కాబట్టి ఖచ్చితంగానే అందరూ అసలు వీటన్నిటికి మించిన ఎగ్జైట్మెంట్ ఏంటంటే 12 సంవత్సరాల తర్వాత 13 సంవత్సరాల తర్వాత అవార్డ్స్ ఇస్తుంటే ఆ అవార్డ్స్కి ఉన్నటువంటి చర్చ, అవార్డ్స్ చుట్టూ జరుగుతున్న చర్చ, ఈ అవార్డ్స్లో ఎన్నికైన సినిమాల నేటివిటీ గురించి, తెలంగాణ సమాజంలో ఉన్న చర్చ, ఇవన్నీ పక్కన పోయి ఇప్పుడు అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి కలవబోతున్నారు అనేది హాట్ టాపిక్ అయింది. అదే సందర్భంలో దీనికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సాక్షిగా నిలబడటం ఒక అంశం. అంటే అల్లు అర్జున్ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు, కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సినిమా గురించి, ఏదైతే పుష్ప సినిమా ఉందో పుష్ప 1, పుష్ప 2 గురించి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి స్వయంగా చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ఈ హాట్ టాపిక్ మారటానికి కారణం. ఒక పక్క అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు అవార్డులు ఇవ్వటం, వాళ్ళ చేతి మీదుగా అవార్డు తీసుకోవటం, అల్లు అర్జున్ దాన్ని అవార్డు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విస్తృత చర్చ అయితే ఒకటి ముందుకు తీసుకురావాలి. తెలంగాణ నేటివిటీ ఉన్న సినిమాలకి ఎక్కడ 2024 సంవత్సరానికి సంబంధించిన సినిమాలకి ఎక్కడ అవార్డు రాలేదు అనేది ఒక విస్తృత చర్చ ఉంది. ఎందుకు, ఏమైంది, ఎందుకు అంతకుముందు ఉన్న సినిమాలకి రెండోసారి ఇచ్చిన, అంటే రెండో రోజు మురళీమోహన్ నా జ్యూరీ చైర్మన్గా మురళీమోహన్ ప్రకటించిన వాటిలో కొంచెం బలగం అట్లాంటి కొన్ని సినిమాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ పొట్టేలు తప్ప మిగతా ఎక్కడ తెలంగాణ నేటివిటీ ఉన్నటువంటి సినిమాలు కనిపించలేదు అనే విమర్శ కూడా ఉంది. తెలంగాణ నేటివిటీ ఉన్నటువంటి సినిమాలు మాత్రమే కాదు, తెలంగాణ నేటివిటీ ఉన్నటువంటి నటులు, దర్శకులు కూడా ఎక్కడ కనిపించట్లేదు అనేటటువంటిది. అంటే ప్రధానమైనటువంటి మెయిన్ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందినటువంటి నాగశ్విన్ తెలంగాణ నేటివిటీకి చెందినవాడైనప్పటికీ ఆ సినిమా తీసిన విధానం, ఆ సినిమాకి తీసినటువంటి దాంట్లో ఎక్కడ తెలంగాణ నేటివిటీని చూపించలేదనే విమర్శలు ఒక పక్క అటు ఉద్యమకారుల్లో, ఇటు తెలంగాణ సాహితీ సాంస్కృతికారుల్లో ఆ విమర్శ, దానికి సంబంధించినటువంటి అంశం అయితే ఉంది. ఇక ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు ఎక్కడ కూడా తెలంగాణ అంటే ఒక ఉత్తమ దర్శకుడుగా ఎంపికైనటువంటి నాగశ్విన్ మాత్రమే తెలంగాణ నేటివిటీ ఉన్నటువంటి వ్యక్తి తప్ప మిగతా ఎవరూ లేరనేటటువంటి అంశం కూడా ఉంది. ఆయన తీసిన సినిమాలో తెలంగాణ నేటివిటీ లేదనే విమర్శ కూడా ఉంది. అంటే ఒక సాంస్కృతిక ఉద్యమంగా జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కూడా తెలంగాణ నేటివిటీని పట్టించుకోలేదు అనే విమర్శలు ఎట్లయితే ఉన్నాయో దాన్ని కొనసాగింపుగా చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు కూడా బలంగా ఉన్నాయి. ఇది ఒక చర్చ. ఇక అల్లు అర్జున్ సబ్జెక్ట్కి వస్తే, అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఒకే వేదిక మీద కలవటం మీద మనం ఆ రోజు కూడా అనుకున్నాం. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి తర్వాత ఆ ఘటన తర్వాత ఇంతవరకు కలవలేదు. ఒకరోజు అల్లు అర్జున్ జైలు జీవితం గడిపి వచ్చినట్టు తర్వాత ఆయన ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు, ఆ జైలు జీవితం గడిపేక ముందు జరిగినటువంటి ఒక ఈవెంట్లో ఆయన రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి
కాసేపు ముఖ్యమంత్రి అని వాటర్ తాగిన తర్వాత రేవంత్ రెడ్డి అనే పేరు గుర్తు తెచ్చుకున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఒక అంశం అయితే క్లియర్. తెలంగాణలో 12-13 సంవత్సరాల తర్వాత అవార్డులు ఇస్తున్నారు అనే అంశం ఒక పక్కన ఎగ్జైట్మెంట్ ఉంటే, రెండో పక్క అసంతృప్తులు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. ఒక అల్లు అర్జున్ గారే కాకుండా సార్, అంతకుముందు మనం చూసాం నాగార్జున గారి విషయంలో కూడా అటు కాంగ్రెస్ కి నాగార్జున గారికి మధ్య చిన్నగా ఒకటి ఎన్కన్వెన్షన్ కూల్చివేత విషయంలో కానీ, లేకుంటే కొండా సురేఖ గారి వ్యాఖ్యల విషయంలో కానీ ఒక గ్యాప్ వచ్చింది. అయినా కూడా తర్వాత మీటింగ్స్ లో మిస్ వరల్డ్ ఈవెంట్ లో అవును ఇద్దరు కలిసి ఒకటి టేబుల్ షేర్ చేసుకున్నారు. అవును, కానీ ఏమైనా కానీ ఒక సుహృద్భావ వాతావరణం అయితే ఇద్దరి మధ్యలో కార్డియల్ రిలేషన్ అయితే కనిపించలేదు. అది కనిపించలేదు అనే విషయాన్ని పక్కన పెట్టి కాసేపు ఆలోచిస్తే, కొడుకు పెళ్లి ఇన్విటేషన్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి మన నాగార్జునకు సంబంధించినటువంటి విషయంలో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనేటువంటి ఫీలింగ్ వచ్చింది. అక్కడ కార్డియల్ రిలేషన్ కనిపించింది. ఒక ఘటన, ఆ ఘటన ప్రభుత్వాధినేతలకి కళాకారులకి మధ్య గ్యాప్ని పెంచేటటువంటి పరిస్థితి వస్తే ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి ఘర్షణలు బోల్డ్ చరిత్రలో ఉన్నాయి. ఆ తర్వాత సావధానంగా మళ్ళీ కలిసిపోయి ఒక కార్డియల్ రిలేషన్ డెవలప్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు రాజకీయానికి మధ్యలో ఈ గ్యాప్ అయితే అనేక సందర్భాల్లో ఈ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ఈ గ్యాప్ అయితే వస్తూ ఉంది, మళ్ళీ సమసిపోతూ ఉన్నాయి. ఓకే, సో అండ్ గద్దర్ అవార్డ్స్ పైన మీ ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. దానిపై ఇట్లా వస్తున్న కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికి కూడా గద్దర్ అవార్డ్స్ మీద ప్రధానంగా వస్తున్న అవార్డు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, తెలంగాణ నేటివిటీ ఉన్నటువంటి కథాంశాలు కానీ, ఆ రకమైనటువంటి కథలు కానీ రాలేదు అనేది ఒక ప్రధాన అంశం, అంటే అవార్డు ఇచ్చినటువంటి వాటిలో. రెండోది, తెలంగాణ స్థానిక కళాకారులకి టెక్నీషియన్లకి ఎక్కడ ప్రయారిటీ ఇవ్వలేదు అని. అంటే నాగార్జున విషయం ఎగ్జామ్షన్, నాగార్జున్ని ప్రయారిటీ ఇచ్చారు, నాగార్జున్ ఉత్తమ దర్శకుడు అవార్డు ఇచ్చారు. కానీ నాగార్జున్ తీసిన సినిమా ప్రొడక్షన్లో, దానికి సంబంధించిన ప్రొడ్యూస్ల అవుట్పుట్లో ఎక్కడా తెలంగాణ నేటివిటీ కాదు, అసలు తెలుగు నేటివిటీ లేదు అనేది విమర్శ ఉంది. ఈ రకమైనటువంటి విమర్శల మధ్యలో అవార్డ్స్ ప్రకటించారు, టైం వచ్చింది, ఈరోజు అవార్డ్స్ ప్రదానం కూడా జరగబోతుంది. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.